ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 8వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ బహుళ దశమి, ఏకాదశి, స్థిరవాసరే, శనివారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:13 భక్తుని నోట శ్రీ భాస్కర శతక పద్యములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 10వ రోజు. మరి ఈరోజు 28వ పద్యాన్ని, 29వ పద్యాన్ని, 30వ పద్యాన్ని, ఈ 3 పద్యములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ భాస్కర శతక పద్యములు ప్రజాబాహుళ్యంలో నీతి చంద్రికలుగా విలసిల్లుతూ ఉన్నాయి. ప్రతి పద్యం ఒక మచ్చు తునక, మంచి చక్కని పద్యం. ఇప్పుడు 28వ పద్యం, ఉత్పలమాల. కట్టడయైన ఎట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతింబెట్టునో పెట్టినట్లనుభవింపక తీరదు. కాళ్ళు మీదుగా గిట్టక వ్రేలు డంచు దల క్రిందుగా కట్టిరే ఎవరైన నా చెట్టున గబ్బిలంబులకు చేసిన కర్మము గాక భాస్కరా. ఈ 28వ పద్యానికి తాత్పర్యం: గబ్బిలములను ఇతరులెవరు తలక్రిందులుగా చెట్టునకు వ్రేలాడగట్టకున్నను వానికి చుట్టుకున్న కర్మముచే అవి అట్లు వ్రేలాడవలసి వచ్చెను. అట్లే ఎవరికైనను విధి విధానమును తప్పించుకొనుటకు వీలు లేదు. అది అనుభవించియే తీరవలెను. ఇప్పుడు 29వ పద్యం, ఉత్పలమాల. కట్టడలేని కాలములగాదు శుభంబులరెంత, కట్టడలేని కాలములగాదు శుభంబొరులెంత వారు చేపట్టిననైన మచ్చునకు భాగ్యమురాదను తెల్లగల్ల కాదెట్టని పల్కినన్ దశరథేశ వశిష్ఠులు రామమూర్తికిన్ బట్టము కట్టగోరిరది పాయక చేకురే నోటు భాస్కరా, చేకురే నోటు భాస్కరా. ఈ 29వ పద్యం ఉత్పలమాలకు చక్కని తాత్పర్యం: వశిష్ఠుడును దశరథుడును శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకము చే తలపెట్టినను నది దైవాధీనమగుట చేయట్లు జరగలేదు. అట్లే ఎవరికైనను తమ యొక్క విధి విధానమును తప్పించుకొన వీలు కానిది. అట్టి వారినెంతటి ఘనులు సమాదరించినను ఏమియు ప్రయోజనము లేదు. ఇప్పుడు ఈనాటి చివరి పద్యం, ఉత్పలమాల 30వ పద్యం. కానకజేర
బో కానక చేరబోదల తికర్ముడు నమ్మికలెన్ని చేసినందానది నమ్మి వానికడదాయగబోయిన హానివచ్చు నచ్చో నది ఎట్లనంగొరకు చూపుచూ నొడ్డిన బోను మేలుగా బోనని కానకాసపడి పోవుచు గూలదే కుక్కు భాస్కరా మరి ఈ 30వ పద్యం ఉత్పలమాలకు ఈ తాత్పర్యం: బోనులోని ఆహారమును చూచి అదే ఒక బోననియు తనకక్కడకు పోయినచో ఆపద కలుగుననియు తెలుసుకొనక పందికొక్కు అందలే ఎరకై నేగి అందు చిక్కుకొని మృతి చెందును. అట్లే దుర్మార్గుల మోసమును తెలుసుకొనక వారాచరించు పనులన్నీ మంచివేనని తలంచి వారి యొద్ద చేరినచో యాపద కలుగుట నిశ్చయము. మరి సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. మరి రేపటి భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.